కౌశిక్ నీకు మీ ఆవిడకి మధ్య ఎప్పుడైనా గొడవ జరిగితే నువ్వేం చేస్తావు? గొడవ జరిగితేనా ఏముంది, నేనే కాంప్రమైజ్ అవుతా. ఒకవేళ నీకు నీ బాయ్ ఫ్రెండ్ కి గొడవ జరిగితే నువ్వేం చేస్తావు? వాడే కాంప్రమైజ్ అవుతాడు. అంటే దీని మదర్ లైఫ్ జీవితాంతం మగాళ్ళే కాంప్రమైజ్ అవుతారు. సరే ఇదంతా పక్కన పెడితే ఫనీకి వాళ్ళ ఆవిడ నవీనకి మధ్య ఏదో గొడవ జరిగిందంట. మరి ఆ గొడవకి సొల్యూషన్ వస్తుందా లేదా, అసలు ఏం జరిగింది, ఎవరు కాంప్రమైజ్ అవుతారు తెలుసుకోవాలంటే సో లెట్స్ వెల్కమ్ ఫనీ. మందు బాబులు మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. హలో, ఏంది పొద్దున్నే తాగేసి వచ్చినా కూడా రాయండి. తాగేసి రాలేదు, వచ్చిన రాదే తాగుతున్నా. ఇగో ఇక్కడ మీకు పాయింట్ చెప్పాలి. మొగోళ్ళే తాగబోతులు అవుతారు. సారీ మొగుళ్ళే తాగబోతులు అవుతారు. ఎందుకంటే పిల్లలు పెట్టి టార్చర్ భరించలేక. ఎక్కడైనా మీరు చరిత్రలో చూడండి, పిల్లలు తాగబోతులు అయిన వాళ్ళు ఉన్నారా? పిల్లలు కదా మీ యూత్. మీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. తినటానికి తొందరపడితే నోరు కాలుతుందిరా, వండటానికి తొందరపడితే చెయ్యి కాలుతుందిరా, పెళ్లి చేసుకోవడానికి తొందరపడితే జీవితాలే సంకన అయిపోతారా. ఇంటికి దీపం ఇల్లాలంటారు, అది అంటితే ఏమవుతుంది, మొత్తం తగలబడుతుంది. నీ డైలాగ్ చెప్పిన వచ్చిందా నీ యాక్టింగ్ చూసినా ఇట్లా బంగారు తల్లి ఇట్లా. రాత్రి తప్పు జరిగిందా లేదా? జరగలేదండి. జరిగిందండి. జరిగిందా? జరగలేదు. మరి జరగలేదు. ఏదో ఒకటి చెప్పు, జరిగిందా జరగలేదా? మీకంత సీన్ ఉందండి. నన్ను కొట్టకండి. కొట్టకుండా రాత్రి కోటర్లో వాటర్ కలపండి. రోజు పాస్కి 2 సార్లు పోయి ఉండరా, 5 సార్లు పోయిన రాత్ర. నేనంటేనే మీకు పడిపోద్దండి. ఏమండి, నేనంటే అసలు మీకు ప్రేమే లేదండి. ప్రేమ లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ప్రేమించి పెళ్లి చేసుకున్నా. లవ్ వేరు, ఈ ప్రేమ వేరు. నీ ప్రేమని ప్రూవ్ చేయాలని నేనేం చేయాలి చెప్పు. మీరు కొట్టనంటే చెప్తాను. చెప్పు. చెప్పు. ఏమండి, ఈ మందు నువ్వు తాగుతా? నా మీద నీ ప్రేమ ఉందా? బోలెడంత ఉందండి. అవునా? మరి నా కోసం నువ్వు అప్రూవ్ చేసుకుంటా? మీరేం చేయమంటే చేస్తానే. నా మీద నీకు ప్రేమ ఉంటే ఇదిగో దానికి ఇచ్చిరా. తప్పు కదండి. తప్ప? అలా ఎలా అండి? అలా ఎలానా? మరి నన్ను ఎలా అన్నావు మందు మానేమని? అలా కానప్పుడు ఇలా ఎలా అవుతుంది? దీని లాంటిదంట వర్షాకాలం ఉడేళ్ళు పెట్టి తడవకుండా గొడుగు పెట్టి. ఏమండి, ఈ రోజు మా అయ్య వస్తున్నాడు. ఏమండి, ఈ రోజు మా అయ్య వస్తున్నాడు. మా అయ్య ముందు నన్ను తిట్టగడ్డి. మీ అయ్య ముందు ఎందుకు కొడతా? నేను వెనక్కి తిప్పి కొడతా. ఇలా అయ్యగాడండి లాని రానబడుతారు. లబ్బర్ అన్నంటే రబ్బర్ అంటాడు. లానే పలకదు. మీ అయ్యగా నన్నేమి ఏం పీకలేదు. ఏమండి, చిన్నప్పటి నుంచి మా అయ్య అలాగే పిలుస్తాడండి. అలాగే అంటే గేనా మీ అయ్య? అంటే లా పలకదండి, రా పలుకుతాడు. లక్ష్మి అంటే లక్ష్మి అంటే అంతేనండి. ఎవడో కొడతాడు. మీరు ఏమనుకోకండి. ఇప్పుడే కోట తెచ్చుకుంటా మీ అయ్యకి నీకు ఇద్దరికి. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. అయ్యా
ఎంత సిక్కిపోయినావు. అల్లుడు తినేస్తున్నాడయ్యా. అల్లుడు నిన్ను సరిగా చూసుకుంటున్నాదా అని చెప్తాను. అంటే నేను ఎక్కడున్నా ఈ ప్రపంచంలో ఎవరున్నా సరే ఏ పిల్లలైనా నా సొంత పిల్లలు చూసుకుంటాను. పక్కింటి వాళ్ళ పిల్లలు గాని ఈ పక్క ఉన్న పిల్లలు గాని నా పిల్లలు చూసుకుంటాను. అంతెందుకు ఈ పిల్లలన్నీ నా పిల్లలే. ఈ పిల్ల నా పిల్ల. ఏం పిర్రా? అయ్యో బంగారు తల్లి, నువ్వు నా పిర్ర కాదు. చెప్పండి, ఇది నా పిర్ర కాదు. హలో హలో, ఎవడరా నువ్వు? ఎవడ నిన్న చూస్తున్న పిర్ర పిర్ర? ప్రపంచంలో పిల్లని పిర్ర అనేది నా మావ ఒక్కడాడు. ఏం చేద్దాను వచ్చినారా? అర్రుడు. అర్రుడా? అర్రుడేంద్ర? అర్రుడు అల్లుడు. నా పిర్రని నువ్వు జాగ్రత్తగా చూసుకోకపోతే ఇవాళ నా ఈ పిర్రలందరి చేత కూడా నిన్ను కొట్టించేస్తాను. నేను చెప్పి చెప్పు, నిన్ను ఇక్కడ కొట్టిస్తా, ఈ జనాలతో కొట్టిస్తారా? ఈ పిర్రలన్నీ నా పిర్రలు. నీ పిర్రలతో నిన్ను కొట్టిస్తా. అంత లేదు సరేనా? ఆరందరూ వచ్చి నిన్ను కొడతారు. అవునా? నేను చెప్పింది చెప్పరా. ఆర్టిస్టు లక్ష్మి గారి పిల్ల నా పిల్లతో సమానం. ఆర్టిస్టు నా లక్ష్మి గారు నా పిర్రతో సమానం. చెట్టుబాయి పిర్ర నా పిర్రతో సమానం. చెట్టుబాయి పిర్ర నా పిర్రతో సమానం. చూసింది కదా? రండిరా. ఏమన్నాడు విన్నారు కదా? రండిరా. వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు. వెళ్ళండి వెళ్ళండి. అల్లుడు నీ చెప్పినా చెప్పదా? కుట్టితనం చెప్పినా చెప్పదా? చెప్పావు కానీ దీనికి ఏదో ప్లానింగ్ వేసినావు అనుకోలేదు. ఆహా, అందుకే భార్య భర్తల మధ్యలో ఎవడు ఏలు పెడితే ఏలు కసక్క అయిపోతుంది. వెళ్ళరా అంటే నా పిర్రని తీసుకెళ్తాను. ఫనీ స్కిట్ ఎలా అనిపించింది మీ అందరికి? ఫైనల్ స్కిట్ అయిపోయిన తర్వాత ఓటింగ్ మిషన్స్ మీ చేతిలో ఉంటాయి. బెస్ట్ స్కిట్ కి ఓటేసి ఇవాళ ఎపిసోడ్ గా వాళ్ళు మీరు గెలిపించాలి. సో అందరు స్కిట్లు గుర్తు పెట్టుకోండి, అన్ని పంచులు గుర్తు పెట్టుకోండి. ఓకే, దుబాయ్ సెంటే తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా. వింధ్యా, అసలు జీవితం అంటే జుట్టు లేదు గానీ ఊడిపోయేంత టెన్షన్. ప్రతిరోజు ఏదో ఒక డిప్రెషన్, పైకి చెప్పుకోండి ఫ్రస్ట్రేషన్, అయినా కానీ ఏదో ఒక కన్ఫ్యూజన్. దానికి నవ్వొకటే మెడిసిన్. అదే కదా అన్నిటికీ సొల్యూషన్. మరి ఇంకెందుకు డాష్ లో క్యాల్కులేషన్? లెట్స్ స్టార్ట్ హంగామా. ఎట్లుంటో అట్లే పరమేశ్వర తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పుట్టు, నువ్వు కోడి పెట్ట, నేనే పుట్టు పుట్టు మా పక్కలే ఆడుకోం.